గనుక ఒక మాట చదువుకుందాము. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుంచి మరి మీరు ఒకవేళ ప్రయాణాలు లేకపోతే మీరు ఇంటి దగ్గర ఉంటే బైబిల్స్ తీసి చూడండి, బైబిల్స్ తెరిచి చూడండి. ఓకేనా? హోషేయ గ్రంథము 746 పేజీ 4వ అధ్యాయం 5వ వచనం. హోషేయ 4:5. కాబట్టి పగలు నీవు కూలుదువు, రాత్రి నీతో కూడా ప్రవక్త కూలును, నీ తల్లిని నేను నాశనం చేతును. 6వ వచనంలో, నా జనులు జ్ఞానము లేని వారే నశించుచున్నారు, నీవు జ్ఞానాన్ని విసర్జించున్నావు గనుక నాకు యాజకుడు కాకుండా నేను నిన్ను విసర్జించును. నీవు నీ దేవుని ధర్మశాస్త్రం మరచితివి గనుక నేను నీ కుమారులను మరుతును. చదవని లేఖను మన ఇంట్లో దేవుడు దీవించును గాక. ప్రార్థించుకుందాం. కృపగల తండ్రి, దయగలిగిన దేవుడు, నాకు చదవని లేఖను మీరు తండ్రి మీరు వాడుకోండి, దీవించి ఆశ్రయించండి. లెక్కలేని స్తోత్రం చెల్లిస్తూ సకల ఆటలు దయచేసి నీ దాసుని మరుగుచేసి మీరు కనబడండి. నీ దాసుని యొక్క అయ్యా పంచ జ్ఞానాన్ని, కర్మేంద్రియాలను మీరు రక్తంతో కడిగి, ప్రతి ఆలోచన తలను ప్రాణాత్మ దేహాన్ని రక్తంతో కడిగి అభిషేకించండి. మందరితో మాట్లాడి దీవించి వాడుకునమని యేసునామములో ప్రార్థించబడుతున్న ప్రభుత్వం. ఆమేన్. మంచిది. ప్రభునందు ప్రియులారా, గడిచిన 2 దినాల విషయాలలో నేను ఒక విషయాన్ని మీకు పదే ప్రస్తావిస్తూ వచ్చాను. అదేంటంటే దేవుని యొక్క సంకల్పం ఏమిటి అనే విషయం. ఇది మర్చిపోవద్దు, ఇది కీలకం, ఇది మూలం. దేవుని యొక్క సంకల్పము ఏమిటి అనే విషయం మనం మర్చిపోవద్దు. అన్ని కూడా దానికే లింక్ అయి ఉండే విషయాలు మాట్లాడుతున్నాను. అపోస్తలుల కార్యం 13వ అధ్యాయం 36వ వచనం. బండ గుర్తు గుర్తుపెట్టుకోండి, బండ గుర్తు. అపోస్తలుల కార్యం 13:36. దావీదు దేవుని సంకల్పం చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల ఎదుకు చేర్చబడి కులిపోయిన కానీ దేవుడు లేపినవాడు కులిపట్లేదు. అయితే దావీదు దేవుని సంకల్పము ప్రకారం సేవ చేశాడు. పౌలు దేవుని సంకల్పం అంతా తెలియజేశాడు. అపోస్తలుల కార్యం 20వ అధ్యాయం 27వ వచనం. కుదిరితే మీరు బైబిల్ దగ్గర పెట్టుకోండి, ఒక చిన్న నోట్బుక్ కూడా, పెన్ను కూడా దగ్గర పెట్టుకొని రాసుకోండి. దేవుని సంకల్పం అంతయు నీకు తెలుపకుండా నేనేమీ దాచుకొనలేదు అన్నాడు. దేవునికి ఏముంది? ఒక సంకల్పం ఉంది. ఆ సంకల్పం అంతటిని దేవుడు, ఇక నేను డైరెక్ట్ గా లోకి వెళ్తున్నా, ఎవరికి మొట్టమొదట దేవుడు తెలియజేస్తాడంటే, బైబిల్ మనకు అందరికి ఇవ్వబడింది, కానీ బైబిల్లో ఉన్న సమాచారము, సందేశం పర్టికులర్ గా దేవుడు ఏదైతే ఈ లోకంలో చేయాలనుకుంటున్నాడో అది అందరికీ చెప్పడు. ఈ విషయం ప్రతి మాట గుర్తుపెట్టుకోండి. అందరికీ చెప్పడు. ఎవరికి చెప్తాడు మరి అంటే, తన సేవకులైన ప్రవక్తలకు చెప్తాడు. ఈ భూమి మీద భవిష్యత్తులో దేవుడు ఏం చేయబోతున్నాడో అది మనకు చెప్పడు. అంటే ఎవరికి చెప్తాడంటే, గృహ నిర్వాహకులకు చెప్తాడు దేవుడు. ఈ మాటలు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనకు ఎమ్మెల్యే ఉంటాడు, ఎంపీ ఉంటాడు, ఆర్డీఓ కలెక్టర్ ఉంటాడు. ముఖ్యమంత్రి గారు ఏదైనా ఒక ఆర్డర్ పాస్ చేయాలంటే గవర్నమెంట్ నుంచి ముందు ఎవరి దగ్గరికి వస్తుంది అంటే, జిల్లా కలెక్టర్కి వస్తుంది, ఆర్డీఓకి వస్తుంది, ఎంఆర్ఓకి వస్తుంది, తర్వాత సెక్రటరీకి వస్తుంది. పొలిటికల్ గా చూస్తే ఎంపీకి, ఎమ్మెల్యేకు, సర్పంచ్కి, వార్డు మెంబర్కి ఈ సిస్టమ్ ద్వారా వస్తుంది. ముఖ్యమంత్రి గారు ఒక ఆర్డర్ అనేది పాస్ చేస్తే ఈ పద్ధతి ద్వారా ఏ విధంగా అయితే వస్తుందో, దేవుడు కూడా తన ప్రణాళికను, దేవుడు తన విషయాన్ని తెలియచేయాలనుకున్నప్పుడు ఈ సిస్టమ్ ద్వారానే పంపిస్తాడు. ఆ సిస్టమే ఏమిటి? దేవుడు నియమించుకున్న సిస్టమ్. మనుషులు చాలా పెట్టుకున్నారు, దేవుడు నియమించుకున్న సిస్టమ్ ఏంటిదంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 28వ వచనం. దేవుడు మొదట కొందరిని అపోస్తలులను గాను, తర్వాత కొందరిని స్వార్థికులు గాను, కొందరిని కాపరులు గాను, ఉపదేశకులను నియమించాడు. 5 అంచెల వ్యవస్థ దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. 5 అంచెల వ్యవస్థ, ఇది గుర్తుపెట్టుకోండి. 5 అంచెల వ్యవస్థ ఇది దేవుడు ఏర్పాటు చేసుకున్నది. ఇందులో మొట్టమొదట ఉన్న వాళ్ళు ఎవరు? అపోస్తలులు.
తర్వాత ప్రవక్తలు, తర్వాత సువార్తికులు, తర్వాత కాపరులు, తర్వాత ఉపదేశకులు. అర్థమైందా? ఈ 5 రకాల వ్యవస్థ దేవుడు ఏర్పాటు చేసుకుంటే, సైతాను మానవ ఆలోచనలను దీనిలో చొప్పించి, క్రీస్తు సంఘాలలో మానవ సిస్టాలు వచ్చేసినాయి. అవి ఎందుకొచ్చినాయి, ఎట్లొచ్చినాయి అనేది మనం తర్వాత మాట్లాడుకుందాం. కానీ ఇది దేవుడు ఏర్పాటు చేసుకున్న సిస్టమ్ గురించి నేను మాట్లాడుతున్నా. ఎందుకొరకు దేవుడు ఇది ఏర్పాటు చేశాడంటే, రక్షణ పొందిన వారు, సంఘము, పరిశుద్ధులు, సంపూర్ణులు కావాలి. క్రీస్తు యొక్క శరీరం క్షేమాభివృద్ధి చెందాలి. మూడవదొచ్చేసి పరిచర్య, ధర్మం జరగాలి. ఈ 3 కార్యాలు జరగడం కొరకు 5 రకాల వ్యవస్థను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇది గుర్తుపెట్టుకోండి. 3 రకాల 3 రకాల వ్యవస్థను కంటిన్యూ జరగడానికి జరిగించడం కొరకు పరిశుద్ధులు సంపూర్ణులు కావాలి, క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి చెందాలి, పరిచర్య, ధర్మం జరగాలి. ఈ 3 జరగడం కొరకు 5 మందిని పెట్టుకున్నాడు. 5 మందే అపోస్తలులు మొదట, తర్వాత ప్రవక్తలు, తర్వాత సువార్తికులు, తర్వాత కాపరులు, తర్వాత ఉపదేశకులు. ఈ వచనం ఎక్కడుంది? ఎఫెసీ 4:13లో ఉంది. ఇది నేను ఇంతకుముందు ఒక మాట చెప్పి ఈ విషయానికి వచ్చాను. ఏం చెప్పానంటే, దేవుడు భవిష్యత్తులో తను ఏదైనా చేయాలనుకుంటే తన సేవకులైన ప్రవక్తలకు చెప్పే చేస్తాడు అన్న. నేననే ప్రతి మాటకు లేఖనమే చూపిస్తా మీకు. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం మీరు చూస్తే ఈ మాట ఉంటుంది. మీరు బైబిల్ దగ్గర పెట్టుకొని చూస్తే మంచిది. ఎట్లా మనం వీడియో కాల్లో లేము, అంటే వీడియో కాల్లో ఉన్నాం, మ్యూట్లోనే ఉన్నాం కాబట్టి మీరు బైబిల్ తీసి చూస్తే చాలా బాగుంటుంది. 3:7 చూడండి. మీరు ఎవరైనా తీసి చదవగలిగితే చదవండి, లేదా నేనే చదువుతాను. తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమీ చెయ్యడు. నాతో పాటు చెప్పండి, నాకు వినబడే అవసరం లేదు. మీరు నోటితో అనడం వల్ల మీకు గుర్తుంటది, మీ మెమరీలో సేవ్ అవుతుంది. నోటితో అనాల మనం. తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమీ చెయ్యడు. అర్థమవుతుందా? దేవుడు ఏదైనా చెయ్యాలంటే తన యొక్క సేవకులైన ప్రవక్తలు భూమి మీద ప్రతి తరంలో ఉంటాడు. వాళ్ళకు చెప్పకుండా ఏమి చేయడట ఆయన. అర్థమవుతుందా ఈ మాట మీకు? నా మాట కాదు సుమా, ఇది బైబిల్లో ఉన్నమాట. నేను వాక్య సారాంశం మాట్లాడుతున్నా. దేవుడు ఏదైనా భూమి మీద చేయాలంటే, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు వచ్చారు, ఆయన పార్టీ కార్యకర్తలకు కానీ, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ లీడర్స్ కానీ, లేదా ఒకవేళ ఆయన అధికారికంగా వస్తే కలెక్టర్కు చెప్పకుండా, ఆర్డీఓకు ఇన్ఫర్మేషన్ లేకుండా ఆయన మన ఏరియాకు రాడు. ఆయన వస్తే ఖచ్చితంగా వీళ్ళకి ఇన్ఫార్మ్ చేసి వస్తాడు. చెప్పకుండా రావద్దు అని కాదు, అది రూల్. చెప్పి వస్తాడు. ఇదే పద్ధతి బైబిల్లో ఉంది. దేవుడు భూమి మీద ఏదైనా పని చేయాలనుకుంటే తన సేవకులైన ప్రవక్తలకు చెప్పే చేస్తాడు. నా మాట కాదు. ఇక్కడ చూస్తున్నారు మీరు, ఆమోసు 3:7 మీకు డిస్ప్లే అయింది. తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని, తను అనుకున్న దానిని. మనం ఏం మాట్లాడుకుంటున్నాము మొదటి నుంచి కూడా అంటే, దావీదు దేవుని సంకల్పం చొప్పున తన తరం వారికి సేవ చేశాడు. దేవుని యొక్క సంకల్పాన్ని దావీదుకు తెలియజేశాడని చెప్పినాం కదా. దావీదు ప్రవక్త కాబట్టి ప్రవక్తకు తెలియజేసుకున్నాడు దేవుడు. సేవకులైన ప్రవక్తలకు తాను ఏదైతే సంకల్పిస్తాడో అది బయలుపరుచుకొని దాన్ని జరిగిస్తాడు దేవుడు. చేస్తాడు, దాన్ని చెప్పకుండా చేయడు, చెప్పే చేస్తాడు. అట్లనే ఇప్పుడు ఈ తరంలో కూడా దేవుడు ఏదైతే చేయాలనుకుంటున్నాడో తన సేవకులైన ప్రవక్తలకు చెప్పే చేస్తాడు. ఏం చేయాలనుకున్నా ఈ విషయం మీకు అర్థమైంది అనుకుంటున్నా. అయితే దేవుని పద్ధతిది. ఈ అంచెలలో మొట్టమొదట ఈ సమాచారం ఎవరికి వస్తుంది అంటే దేవుని యొక్క గృహ నిర్వాహకులకు వస్తుంది. పాత నిబంధన కాలంలో మోషే దేవుని గృహ నిర్వాహకుడు, కృత నిబంధన కాలంలో పౌలు దేవుని గృహ నిర్వాహకుడు. హెబ్రీయుల రాష్ట్ర పత్రిక 3వ అధ్యాయము 5వ వచనము ఒకసారి మీరు చూసినట్లయితే, ముందు చెప్పబోవు సంగతులకు సాక్ష్యార్థంగా మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను. దేవుని ఇంటిలో ఎలా ఉన్నాడట ఆయన? నమ్మకముగా ఉండెను అంటున్నాడు. ఇది నా మాట కాదు సుమా, దేవుని మాట. అయితే అట్లనే కృత నిబంధన కాలంలో
అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు దేవుని గృహ నిర్వాహకుడు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ఈలాగున క్రీస్తు సేవకులమనియు దేవుని మర్మముల విషయంలో గృహ నిర్వాహకులమనియు ప్రతి మనుషుడు మమ్మను భావింపవలెను. గృహ నిర్వాహకులు మరియు గృహ నిర్వాహకులలో ప్రతివాడును నమ్మకమైన వాడై ఉండుట అవశ్యము. అర్థమైనా మీకు? పాత నిబంధనలోనేమో మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. క్రొత్త నిబంధన కాలంలో అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు గృహ నిర్వాహకుల బాధ్యతను చేపట్టాడు. నమ్మకమైనటువంటి వాళ్ళకి దేవుడు అప్పగించుకుంటాడు ఈ పనిని. ఎవరైతే నమ్మకం ఉంటారని దేవుడు అనుకుంటాడో వాళ్ళకి అప్పగించుకుంటాడు. మనము దేవుని నమ్మడం ఉంది, దేవుడు కూడా మనుషులను నమ్మడం ఉంది. మనము నమ్మితే రక్షణ కలుగుతుంది దేవుణ్ణి, దేవుడు మనలను నమ్మితే మనకు ఒక బాధ్యత అప్పగిస్తాడు. మనము దేవుని నమ్మితే మనకు రక్షణ కలుగుతుంది, దేవుడు మనలను నమ్మితే మనకు ఒక బాధ్యతను అప్పగిస్తాడు. హెబ్రీ 3:5లోనైనా 3:6లోనైనా 3:5 చదువుకున్నాం కదా ముందు, 3:5లోనైనా 1 కొరింథీ 4:1-2లోనైనా ఇక్కడ నమ్మకమైన వారి గురించి మాట్లాడుతున్నాడు. ఎవరైతే దేవునికి నమ్మకమైన వాళ్ళుగా ఉంటారో వాళ్ళను దేవుడు నియమించుకుంటాడు తన పని కొరకు. ఏమండి? అందుకే పౌలు అంటున్నాడు, ఈలాగున క్రీస్తు సేవకులమని మేము దేవుని మర్మముల విషయంలో గృహ నిర్వాహకులమనియు ప్రతి మనుషుడు మమ్మల్ని బాధించాలి అంటున్నాడు. ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తుంది? మేము దేవుని గృహ నిర్వాహకులమని మమ్మను మీరు అర్థం చేసుకోండి అంటున్నాడు పౌలు. అంటే దేవుని గృహము అంటే మందిరమే దేవుని గృహం. మందిరం ఈజ్ ఈక్వల్ టు ఇల్లు, ఇల్లు ఈజ్ ఈక్వల్ టు మందిరం. మనుషులు ఉండేదాన్ని ఇల్లు అంటాము, దేవుడు ఉండేదాన్ని దేవుని ఇల్లు అంటాం. దేవుని ఇల్లు ఈజ్ ఈక్వల్ టు దేవుని గాడ్స్ టెంపుల్, దేవుని మందిరము. అయితే మందిరం ఎక్కడుందంటే సంఘమే దేవుని మందిరము. ఇప్పుడు మనము రాజ్యము అంటాం కదా, దేశము అంటాం. దేశం అంటే ఎవరో తెలుసా? మనుషులు. దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్. రాజ్యం అంటే కూడా మనుషులే, మట్టి కాదు రాజ్యం అంటే. సరిహద్దులు కాదు, ఈ సరిహద్దులలో నివసించే ప్రజలే దేశము, ఈ సరిహద్దులలో నివసించే ప్రజలే రాజ్యము. అయితే దేవుడు సంఘమని దేని పిలుస్తున్నాడంటే ఎవరెవరైతే నమ్మి బాప్తిస్మము పొందుతారో వాళ్ళను దేవుడు సంఘం అంటున్నాడు. ఆ సంఘమే దేవుని రాజ్యము. ఆ రాజ్యాన్ని దేవుడు పరిపాలిస్తున్నాడు. ఈ లోకమంతా భౌతిక ప్రపంచంలో సాతాను అధికారం ఉంది. అయితే దేవుని సంఘము అనే రాజ్యంలో దేవుని పరిపాలన ఉంది. 2 ప్రభుత్వాలు నడుస్తున్నాయి సైమల్టేనియస్లీ. ఒకటేమో సాతాను సామ్రాజ్యం ఈ భౌతిక ప్రపంచంలో ఉంది. రెండవది దేవుని ప్రపంచం, దేవుని రాజ్యం నడుస్తుంది. దేవుని రాజ్యం ఎక్కడ ఉందంటే దేవుని మందిరంలో దేవుని రాజ్యం ఉంది. దేవుని రాజ్యం ఎక్కడుంది మరి అంటే మొదటి తిమోతి పత్రికలో మనం చూసినట్లయితే ఇక్కడ చెబుతాడు 3:15, మొదటి తిమోతి 3:15లో నేను ఆలస్యం చేసిన యెడల దేవుని మందిరంలో అనగా జీవముగల దేవుని సంఘములో, జీవముగల దేవుని సంఘం, ఇది గుర్తుపెట్టుకోండి, జీవము కలిగిన దేవుని సంఘం. సంఘం అన్న ప్రతిసారి జీవం కలిగిన దేవుని సంఘం అని అర్థం చేసుకోవాలి మనం. జనులు ఎలాగూ ప్రవర్తింపవలను అది నీకు తెలియవలని సంఘము అన్నాడు. అది జీవం గల దేవుని సంఘం అన్నాడు. అందులో ప్రజలు ఉంటారు అన్నాడు. ఈ ప్రజల మీద రాజు ఎవరంటే సైతాను కాదు, దేవుడు. యేసుక్రీస్తు ప్రభువుల వారు పరిశుద్ధాత్మని రోజు మన మీద ఉంచి ఉండడానికి పంపించాడు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు మనల్ని కాస్తున్నాడు, కాపాడుతున్నాడు, నడిపిస్తున్నాడు. ఆయన నాయకుడుగా ఉన్నాడు. అయితే ఇక్కడ వరకు విషయం క్లియర్ అయిపోయింది కదా. ఇప్పుడు దేవుడు ఏదైతే సంకల్పిస్తాడో అది తన సేవకులైన ప్రవక్తలకు తెలియచేసుకుంటా అన్నాడు దేవుడు. ఇది తెలిసి ఉండడం జ్ఞానము. జ్ఞానము అంటే జ్ఞానానికి తేడా తెలియాలి మనకు. విజ్ఞానము అంటే పరిసరాలను గురించి తెలుసుకునేది విజ్ఞానము. మనం చెయ్యబోయేటువంటి పనిని మేలైనదని ఎంచుకొని ఇది చేస్తేనే మేలు జరుగుతుంది, క్షేమం జరుగుతుంది, ఇది చేస్తేనే లాభం జరుగుతుంది, ఇది చేయడమే మంచిది అనే డిసిషన్ మేకింగ్ తీసుకునేది ఏదైతే ఉంటుందో దట్ ఈస్ ద విజ్డమ్. అది జ్ఞానం. విజ్ఞానానికి జ్ఞానానికి తేడా ఉంది.
పరిసరాలను గురించి తెలుసుకునేది విజ్ఞానము. పంచభూతాలు ఉన్నాయి, చెట్లు, చేమలు, జీవరాశులు, జలచరాలు, రకరకాల జీవరాశులు, మనుషులు ఉన్నారు. ఇదంతా విజ్ఞానం. ఒక పని చేసేటప్పుడు తెలివైన నిర్ణయం తీసుకునేది జ్ఞానము. అయితే దేవుని భక్తులకు దేవుడు జ్ఞానం ఉండాలని కోరుకుంటున్నాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో మనం చదివినట్లయితే, మీకెవరికైనా జ్ఞానము కొదవగా ఉన్నదా? వాళ్ళు దేవుణ్ణి అడగవలెను. దేవుణ్ణి ఎవరైతే అడుగుతారో, ఎవరిని గద్దించక అందరికి దేవుడు ధారాళముగా దయచేయువాడై ఉన్నాడు. ఎవరిని కూడా గద్దించక 1:5 ధారాళముగా దయచేస్తాడు. 1:5 ఏమండి? మీలో ఎవరికైనా జ్ఞానం కొదవగా ఉన్న యెడల అతడు దేవుని అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికిని ధారాళముగా దయచేయవాడు. అయితే మనకు జ్ఞానం కావాలి. యేసుక్రీస్తు ప్రభువు మనకు రక్షకుడుగా తెలుసు, గొర్రెపిల్లగా తెలుసు, వాక్యముగా తెలుసు, వెలుగుగా తెలుసు, స్వస్థపరచువాడుగా తెలుసు, కాపరిగా తెలుసు. ఏమండి? అయితే యేసయ్యకు చాలా బిరుదులున్నాయి. చాలా అంటే చాలా బిరుదులున్నాయి. అందులో ఆయనకున్నటువంటి మరొక బిరుదు జ్ఞానము అనే పేరు యేసుదే. జ్ఞానము అనే పేరు యేసుదే. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనం మీరు చూసినట్లయితే, అక్కడ ఒక వ్యక్తి కనబడతాడు మనకు. ఆ వ్యక్తి పేరు జ్ఞానమట. అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. ఇక్కడ జ్ఞానము ఘోషించుచున్నది, వివేచన తన స్వరమును వినిపించుచున్నది అన్నాడు. ఈ జ్ఞానము అనేది ఘోషిస్తుందంటాం, శబ్దం చేస్తుంది, చాలా పెద్ద శబ్దం. వివేచన తన స్వరమును వినిపిస్తుందంట. స్వరం ఉంది ఈ జ్ఞానానికి. అంటే ఈ జ్ఞానము అనేట ఆయన ఒక వ్యక్తి అట. వ్యక్తి 22, 23 వచనాలు చూస్తే వ్యక్తిగా మనకు కనబడతాడు ఇక్కడ. ఏమండి? పూర్వకాలం ముందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమైన దానిగా యెహోవా నన్ను కలగజేశాను అంటాడు. నన్ను అనే మాట ఎవరిని చెప్తారు? ఎవరి గురించి మాట? వ్యక్తిని గురించి మాట్లాడతారు నన్ను అని. ఈ జ్ఞానం చెబుతుంది నన్ను అని. సామెతల 8వ అధ్యాయం 1వ వచనంలో జ్ఞానం మాట్లాడుతుంది కదా. ఆ జ్ఞానం అంటుంది యెహోవా నన్ను కలగజేశాడు అంటుంది. నన్ను అంటే నన్ను అనే మాట మనిషికి వాడతారు, వ్యక్తికి వాడతారు తప్ప వస్తువుకు వాడరు. యెహోవా నన్ను కలగజేశాడని జ్ఞానం అంటుంది. ఈ జ్ఞానం ఎవరు? క్రొత్త నిబంధనలోనేమో యేసు క్రీస్తు ప్రభువుల వారు మనుష్య కుమారుడుగా, యేసుగా, గొర్రె పిల్లగా మనకు పరిచయం అవుతాడు. అయితే పాత నిబంధనలో అనేక పేర్ల ద్వారా ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి, దేవుడు మనకు తోడై ఉన్నవాడు, ఇమ్మానుయేలు దేవుడు, ఇలా అనేక పేర్లు యేసు ప్రభువుకు ఉన్నాయి. అందులో జ్ఞానం అనే పేరు కూడా ఉంది పాత నిబంధన గ్రంథంలో. ఇది యేసు ప్రభు పేరు. జ్ఞానము ఆయనకు ఉన్నటువంటి పేరు. ఇట్స్ క్లియరా? ఈ విషయం అర్థమైంది కదా? అయితే ఆ జ్ఞానం మనకు కావాలి అంటే యేసే కావాలి మనకు. ఎవరికైనా జ్ఞానము కొదవగా ఉన్నదా? అయితే నేను మీకు అది ధారాళంగా దయచేస్తా, ఎవరిని గద్దించను నేను అంటున్నాడు. అయితే ఈనాడు అందరికీ ఒకే జ్ఞానము, అందరికీ ఒకే విశ్వాసము ఉండాలనేది దేవుని తాపత్రయం, దేవుని ఉద్దేశం, దేవుని యొక్క ప్రణాళిక. దేవుని ప్రణాళిక అందరికీ ఒకే జ్ఞానం ఉండాలి అనేది. ఏమండి? ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే ఇక్కడ ఒకసారి రండి, 4వ అధ్యాయము 11, 12 వచనాలు చూడండి. 11, 12 వచనాలు. మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోను సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవార మగు వరకు ఆయన ఇలాగ నియమించను. 10వ వచనం ఓపెన్ చేయి. 11 ఇక్కడ చూడండి. మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుడు గురించిన జ్ఞాన విషయంలోను ఏకత్వం పొందాలి. 2 విషయాలలో అందరూ సమానంగా ఎదగాలి. 2 విషయాలలో పాస్టర్లు, అపోస్తలులు, ప్రవక్తలు, సువార్తికులు, కాపరులు, ఉపదేశకులు. అది ఒకటి. మనమందరం అన్నాడు కదా, మనమందరం అంటే అందరూ వస్తారు అందులో.
అన్ని సంఘాల వాళ్ళు, అన్ని డినామినేషన్ల వాళ్ళు, క్రైస్తవులు అనబడిన ప్రతి ఒక్కరు కూడా. మనమందరం అంటే అందరూ వస్తారు అందులో. ఆదిమ అపోస్తలులు మొదలుకొని 12 మంది శిష్యులు మొదలుకొని అందరూ వస్తారు అందులో. విశ్వాస విషయంలో మొదటిది. రెండవది దేవుని కుమారుని గూర్చిన జ్ఞానం విషయంలో. ఈ రెండిటి విషయంలో మనందరికీ ఏకత్వం ఉండాలి. ఏకత్వం పొందుకొని మనం సంపూర్ణ పురుషులం కావాలి. ఇది కోరుకుంటున్నాడు దేవుడు. ఇది దేవుని ప్రణాళిక, దేవుని ఉద్దేశము, దేవుని కోరిక, దేవుని ఆశ. ఇది దేవుని చిత్తము. దేవుని చిత్తం ఇది. ఇలా ఉండాలని దేవుడు నియమించాడు. నియమించాడు. ఏమండి? కొంతమందికి అధికారాలు ఇచ్చి నియమిస్తారు. ఫలానా ఆయన నియామకం జరిగింది అంటే అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వడం అనమాట. నియమించుట, అపాయింట్ చేయడం. అలా దేవుడు ఈ విషయాలను గూర్చి ఆయన ఇలాగూ నియమించను అంటున్నాడు 12వ వచనంలో, 4:12లో. చూడండి, అనగా క్రీస్తును కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఇలాగూ నియమించాడు. ఇలా నియమించాడు. ఇది జరగాల. సైతాను ఇది జరగనివ్వడం లేదు. ఇది జరగకుండా అడ్డుపడుతున్నాడు. ఎందుకు? విశ్వాస విషయంలో ఏకత్వం లేదు, జ్ఞానం విషయంలో ఏకత్వం లేదు. హోషేయతో దేవుడు అంటున్నాడు, హోషేయ మాట్లాడుతూ, నా ప్రజలు జ్ఞానము లేకయే నశించుచున్నారు అంటున్నాడు. అందుకే ఎలా నశిస్తున్నారట? జ్ఞానము లేక నశిస్తున్నారు అంటున్నాడు. ఓకే, మంచిది. జ్ఞానము లేకయే నా జనులు నశించుచున్నారు అన్నాడు. ఈనాడు దేవుని యొక్క చిత్తము, దేవుని సంకల్పము, దేవుని ఆశ ఏమిటంటే, దేవుణ్ణి గూర్చి ఆయన ఏదైతే మనకు తెలియచేయాలనుకుంటున్నాడో అది మనం అర్థం చేసుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎవడైనా ఈ లోకములో గర్వించాలనుకుంటే దేనిని బట్టి గర్వించాలి, దేనిని బట్టి అతిశయించాలంటే, యెహోవాను నేనే అని తెలుసుకొనుటను బట్టి అతిశయించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అప్పుడు సంతోషమైందండి దేవునికి. దేవుడు ఎంతైతే మనకు తెలియజేయబడాలనుకుంటున్నాడో అంత మనం అర్థం చేసుకుంటే అది దేవుణ్ణి సంతోషపరుస్తుందంట. ఏమండి? ఇర్మీయా గ్రంథము 9వ అధ్యాయము 23, 24 వచనాలు. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, అంటే ఈ లోకానుసారమైన జ్ఞానులు ఉన్నారు. ఈ లోకానుసారమైన జ్ఞానులు వేరు. జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యాన్ని బట్టి అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యం బట్టి అతిశయింపకూడదు. నెక్స్ట్ 24. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవాలనగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టి అతిశయింపవలెను. అట్టి వాటిలో నేను ఆనందించు వాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవునికి మనము ఆనందాన్ని ఇవ్వాలి. దేవుడు సంతోషించాలి మనలను బట్టి. అంటే దేవుని యొక్క కృపను గూర్చి, నీతి న్యాయములను గూర్చి మనము గ్రహించాలి. పరిశీలన చేసి తెలుసుకొని మనం గ్రహిస్తే దేవుడు ఆనందిస్తాడట. నాకు దేవుడు అర్థమయ్యిండు, దేవుని సంగతులు అర్థమైనవి అని ఎవడైతే అతిశయిస్తాడో, గర్విస్తాడో వాళ్ళని బట్టి దేవుడు సంతోషపడతా అంటున్నాడు. ఏమండి? వాళ్ళని బట్టి దేవుడు సంతోషిస్తాడట. మనం గర్వించాల్సిన విషయం ఏంటిదంటే, దేవుణ్ణి మనము గ్రహించి పరిశీలించి తెలుసుకొని అందులో గర్వించాలి. మనం గర్వించడానికి ఇది మూలం, అసలైనటువంటి గర్వానికి కారణం. బలమును బట్టి గర్వించొద్దు, జ్ఞానాన్ని బట్టి గర్వించొద్దు. అంటే ఈ లోకానుసారమైన జ్ఞానం ఉంది, దేవుడిచ్చే జ్ఞానం ఉంది. ఈ లోకానుసారమైన జ్ఞానము దేవుడు దాన్ని వట్టిదిగా చేస్తానన్నాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం చూడండి. ఇందు విషయమై జ్ఞానుల జ్ఞానమును నాశనం చేతును, వివేకుల వివేకమును శూన్యపరుతును
అని వ్రాయబడి ఉన్నది. జ్ఞాని ఏమయ్యను, శాస్త్రి ఏమయ్యను, ఈ లోకపు తర్కవాది ఏమయ్యను, ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు కదా అంటున్నాడు. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరుగకుండినందున సువార్త ప్రకటన అను వెర్రితనము చేత నమ్మువారిని రక్షించుట దేవుడి దయాపూర్వక సంకల్పం ఆయన. సువార్త ఏమిటి, ఎవరైనా నమ్మితే వాళ్ళని అగ్నిగుండం నుంచి దేవుడు రక్షించాలనుకుంటున్నాడు. ఎందుకంటే జ్ఞానులను సిగ్గుపరచడానికి. సువార్త నమ్మితే చాలు, నువ్వు రక్షణ వస్తుంది. ప్రకటించబడిన ఉచితమైన సువార్తను ఎవరైతే నమ్ముతారో వాళ్ళకి రక్షణ కలుగుతుంది. రక్షణ కలుగుతుంది. ఎందుకు దేవుడు ఇలా చేశాడంటే, లోక జ్ఞానం దేవుడు వెర్రితనముగా చేసి నేను ఇంత చదువుకొని ఇది నేర్చుకొని రక్షణ పొందినమని అందువరకు దేవుడు ఏం చేశాడంటే, దేవుడు సువార్త నమ్మకం చేత రక్షణ ఇవ్వడానికి దేవుడు పూనుకున్నాడు. జ్ఞానం చేత ఎవడు రక్షణ పొందలేడు, సువార్తను నమ్ముట చేత రక్షణ పొందగలుగుతాడు. ఇచ్చే జ్ఞానం ఉంది. ఈనాడు శాస్త్రవేత్తలు బాగా చదివి 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 పరిశోధించి 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 దేవుడు లేడు అంటున్నారు. అలాంటి వారిని దేవుడు ఆయన వారి జ్ఞానమును వెర్రితనముగా చేయబోతున్నాడు. దేవుడు అది అజ్ఞానంగా నిరూపించబోతున్నాడు దేవుడు. కాబట్టి మనకు కావాల్సింది ఏంటిదంటే, దేవుడు అనుగ్రహించే జ్ఞానం మనకు కావాలా, దేవుడిచ్చే జ్ఞానం. ఆ జ్ఞానం మనకుంటే మనం నశించిపోము. ఆ జ్ఞానము లేక చాలా మంది నశించిపోతున్నారు అన్నాడు కదా. మనం చదువుకున్న మూలవాక్యం ఏంటిది? ఏమంటే హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు. నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు గనుక నాకు యాజకుడు కాకుండా నిన్ను విసర్జించును. ఎవరైతే దేవుణ్ణి జ్ఞానాన్ని విసర్జిస్తారో వాళ్ళని దేవుడు విసర్జిస్తా అంటున్నాడు. నీవు నీ దేవుని ధర్మశాస్త్రం మరచితివి గనక నేను నీ కుమారులను మరతును అంటున్నాడు. ఎవరైతే దేవుడిచ్చినటువంటి వాక్య సారాంశమును మరుస్తారో, పట్టించుకోరో, దేవుడు వాళ్ళని పట్టించుకోడు అంటున్నాడు. అర్థమైందా ఈ విషయం? అయితే దేవుడు చెబుతున్న జ్ఞానం ఏమిటి, దేవుని సంకల్పం ఏమిటి, దేవుని చిత్తం ఏమిటి, దేవుడు కోరుకుంటున్నది ఏంటిది? మనం అంటాము ఆశ కలిగిన ప్రాణం తృప్తిపరుస్తానన్నాడు దేవుడు అని. మనకు కోరిక ఉంటుంది, మనకు ఆశ ఉంటుందని మనం చెప్తాం. అసలు దేవునికే కోరిక ఉంది, దేవునికి ఆశ ఉంది. దేవునికి కూడా ఆశ ఉంది, దేవునికి కూడా కోరిక ఉంది. ఏమిటి ఆ కోరిక అంటే, తండ్రి అయినటువంటి దేవుని కోరిక, కోటాను కోట్ల సంవత్సరాల కోరిక తండ్రి అయిన దేవుంది. ఒక కోరిక చెప్తున్నా, అదేంటంటే తన కుమారుడైనటువంటి ఆది సంభూతినికి ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేయాలి. యెహోవా తండ్రి అయినటువంటి దేవునికి ఉన్న కోరిక ఇది. తన కుమారుడైన ఆది సంభూతుడు అంటే ఈ లోకానికి దిగి వచ్చిన యేసుక్రీస్తు ప్రభుల వారు. పరలోకంలో ఉన్నప్పుడు ఆది సంభూతుడు ఆయన పేరు, భూమి మీదకి దిగి వచ్చినప్పుడు ఆయన పేరు యేసుక్రీస్తు, మనుష్య కుమారుడు. ఆది సంభూతునికి పెళ్లి చేయాలనే కోరిక తండ్రికి ఉంది. ఎప్పటి నుంచి ఉంది? కోటాను కోట్ల సంవత్సరాల నుంచి ఉంది. ఇది నెరవేర్చబడ్డదా? నెరవేరిందా? నెరవేరలేదు. అతి త్వరలో నెరవేర్చబడబోతుంది. అందులో మనం ఉండబోతున్నాం. పెళ్లికి అటెండ్ అయిన వాళ్ళుగా కాదు, ఆ పెళ్లిలో అమ్మాయిగా మనం ఉండబోతున్నాం. ఆ సంఘము అనబడినటువంటి వధువులోనే మనం ఉండబోతున్నాం. ఇది ఈనాడు జరుగుతుంది కదా మన జీవితంలో. అసలు దేవుడు దీన్ని ఎప్పుడు అనుకున్నాడు? కోటాను కోట్ల సంవత్సరాలకు ముందు అనుకున్నాడు. అప్పటి నుంచి దేవుని కోరిక ఉంది. ఆ కోరిక ఇంకా నెరవేర్చబడలేదు. మనకు కొన్ని తీర్చలేదు, అబ్బా దేవుడు ఇంకా నా ఆశని తీర్చలేదు, ఇంకా లేట్ ఎందుకు చేస్తున్నాడు అని మనం అనుకుంటాం. ఎంత ఆలస్యం అయితే అంత సాక్ష్యంగా, అంత విలువైనదిగా ఉంటది. అబ్రహాముకు 100 ఏళ్లకు 99 ఏళ్లకు కొడుకునిచ్చిండు. ఆ కొడుకును ఎంత అద్భుతమైన కొడుకుగా దేవుడు చేశాడు. ఇస్సాకును దేవుడు ఇచ్చాడు కదా. చాలా లేట్ సంతానం, కానీ వారి నుండే ఈనాడు మరి యేసుక్రీస్తు ప్రభుల వారు వారి సంతానంలోని పుట్టడానికి ఇష్టపడ్డాడు. కాబట్టి లేటు వస్తుంది అని బాధపడొద్దు. లేటు వస్తుందంటే దేవుడు దాన్ని చాలా విలువైనదిగా మారుస్తున్నాడు అని మనము అర్థం చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏమండి? గనుక దేవుని యొక్క ఆశ నెరవేర్చబడలేదు. దేవునికి ఒకటి చిరకాల కోరిక ఉంది.
అదేమిటి అంటే ఆయన తన సంఘముకు, యేసుక్రీస్తు ప్రభువుకు సంఘముకు పెళ్లి చేయాలి అనేటువంటి కోరిక ఉంది. ఈ కోరిక ఇంకా తీరలేదు, తీర్చబడబోతుంది. దాని కొరకే ఇప్పుడు ఈ ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్నాయి. ఏమండి? ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 6, 7 వచనాలు చూడండి. ఎవరైనా ఒకరు చదవండి. అప్పుడు గొప్ప జన సమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన యొక్క స్వరము సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు. ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది. ఆయన భార్య తను తాను సిద్ధపరచుకొని ఉన్నది గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచదమని చెప్పగా వింటిని. ఏమొచ్చిందంట? గొర్రె పిల్ల వివాహోత్సవ సమయం వచ్చింది, పెళ్లి టైం వచ్చింది. ఆయన భార్య తను తాను సిద్ధపరచుకుంది. కాబట్టి మనం సంతోషపడి ఉత్సాహించి ఆయనను మహిమపరచదము అంటున్నాడు. గొర్రె పిల్ల పెళ్లి అయిందా? యోహాను పరిచయం చేసిండు కదా, యోహాను సువార్త 1:29. ఇదిగో దేవుని గొర్రెపిల్ల, లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లని పరిచయం చేసిండు కదా. ఆ గొర్రెపిల్ల పెళ్లి అయిందా? కాలేదు, కాబోతుంది. ఈ పెళ్లి చేయాలనే కోరిక ఎవరిది? తండ్రిది. మరి తండ్రి కోరిక నెరవేర్చబడిందా? ఇంకా జరగలేదు, త్వరలో జరగబోతుంది. త్వరలో యేసుక్రీస్తు ప్రభువు రాబోతున్నాడు. 3వ మందిరం ఇజ్రాయెల్ దేశంలో కట్టబోతున్నాడు. 3వ మందిరం నిర్మాణం అయిన తర్వాత ప్రపంచ ఏక ఛత్రాధిపత్యం వస్తుంది. అరబ్ 10 దేశాలు కలిసి ఒక రాజ్యం ఏర్పడతాయి. ఒక ప్రపంచ నియంత వస్తాడు. ఆ ప్రపంచం ఉంది, ఆ సిరియా నుంచి లేదా ఇరాక్ నుంచి వస్తాడు. వచ్చిన తర్వాత ఈ 3వ మందిరంలో కూర్చొని నేనే దేవుణ్ణి, నేనే ప్రపంచ రాజును, నన్ను ఆరాధించండి, నన్ను మొక్కండి అంటాడు. వాడే అబద్ధ క్రీస్తు, క్రీస్తు విరోధి. క్రీస్తు విరోధి వచ్చిన తర్వాత, వాడు బయలుపరచబడిన తర్వాత కొద్ది రోజులకు యేసుక్రీస్తు ప్రభు, కొద్ది సమయంలో యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చేస్తారు. కొద్ది సమయంలో యేసు ప్రభుల వారు వచ్చేస్తారు. మనం చాలా దగ్గరలో ఉన్నాము. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అన్ని భూమధ్యపురంలో జరుగుతున్నాయి. ఈనాడు ఇజ్రాయెల్ కు మధ్య జరుగుతున్నటువంటి ఇరాన్ గొడవలు, ఈ యొక్క హమాస్ గొడవలు, ఇవన్నీ రేపు మెల్లగా కార్చిచ్చులాగా రష్యా ఇజ్రాయెల్ మీదకి యుద్ధానికి పోవడానికి ఇవన్నీ కూడా సన్నద్ధమవుతున్నాయి. రష్యా ఇజ్రాయెల్ మీదకి యుద్ధానికి పోతుంది. పోయిన తర్వాత అక్కడ అందరూ కూడా మరి లిబియా, ఇరాన్ ఇవన్నీ కూడా యుద్ధానికి పోయి, జర్మనీ ఇవన్నీ కలిసి యుద్ధానికి పోయి రష్యా యొక్క నాయకత్వంలో ఘోరంగా ఓడిపోతారు. వాళ్ళందరి శవాలను పాతి పెట్టడానికి 7 నెలల టైం పడుతుంది. ఆ 7 నెలల టైం పట్టిన తర్వాత అప్పుడు ఇక ప్రపంచంలో యుద్ధాలు వద్దు అని, ప్రపంచం అంతా ఒక దేశం అయిపోదామని అరబు 10 మంది రాజులు కలిసి ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. మీరు ఎవరైనా మాతో జతగా కట్టకపోతే మేమందరం వచ్చి నీ మీద యుద్ధం చేస్తామంటారు. అప్పటికే చాలా లాస్ అయిపోయి ఉంటుంది. అమెరికా రూపుమాపు ఉండదు, అమెరికా పటంలో ఉండదు, రష్యా కూడా పటంలో లేకుండా పోతాయి. ఇవి రెండు కూడా సర్వనాశనం కాబోతున్నాయి. అతి త్వరలో మనం చూడబోతున్నాం. మొన్న లాస్ ఏంజల్స్ మొత్తం కాలిపోయింది. ఈ మాట బైబిల్లో ఉంది. ఏమండి, ఒక్క మాట అట్లా చూపిస్తా మీకు. యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయం ఒకసారి మీరు చూసినట్లయితే ఇక్కడ 6వ వచనం, 39:6. నేను మాగోగు మీదికిని ద్వీపములలో నిర్విచారముగా నివసించు వారి మీదికిని అగ్ని పంపెదను అంటున్నాడు. ఏమండి, నేను మాగోగు మీదికిని ద్వీపములలో నిర్విచారంగా, అమెరికా కూడా ఒక ద్వీపం కిందికి వస్తుంది, నిర్విచారంగా నివసించు వారి మీదికిని అగ్ని పంపెదనన్నాడు. మన లాస్ ఏంజల్స్ మొత్తం కాలిపోయింది. అమెరికా త్వరలో కాలిపోబోతుంది, సర్వనాశనం కాబోతుంది. మొత్తము ఎవరికి ఇప్పుడు పెద్దన్న పాత్ర పోషిస్తున్న అమెరికా అతి త్వరలో ఆర్థికంగా దెబ్బతింటది. దేశమే మ్యాప్ లో లేనంతగా నష్టపోతుంది. రష్యా ఇజ్రాయెల్ మీదకి ఎప్పుడైతే యుద్ధానికి పోతుందో అది దేవుని మీదకే యుద్ధానికి పోయినట్టు సర్వనాశనం అయిపోతుంది. రష్యా, జర్మనీ, లిబియా, ఇరాన్ ఇవన్నీ కలిసి ఇజ్రాయెల్ మీద యుద్ధానికి పోయి ఘోరంగా ఓడిపోతాయి. అక్కడ తిప్పి కొడితే 1,00,00,000 మంది లేరు ఇజ్రాయెల్ దేశంలో. రష్యా చాలా పెద్ద దేశం.
వీళ్ళందరూ కలిసిపోతే కూడా ఓడిపోతారు. వాళ్ళందరూ చచ్చిపోతే వాళ్ళందరి శవాలను ఎత్తిపోయడానికే 12వ వచనంలో ఉంది. 7 దేశమును పవిత్రపరచుచు ఇశ్రాయేలీయులు 7 నెలలు వారిని పాతిపెట్టుచుందురు. ఇది భవిష్యత్తు ప్రవచనం ఇది. భవిష్యత్తు ప్రవచనం ఇది. జరగబోతుంది. యేసయ్య పెళ్లి భవిష్యత్తులో జరుగుతది. ఆ పెళ్లి కంటే ముందు ఇది జరుగుతది. ఇది జరగకుండా యేసయ్య పెళ్లి జరగదు. అది లింక్. అయితే అయితే అందుకే యుగాంతం బుక్ చదవండి. అయ్యగారు రాసిన. అది ఇప్పుడు మార్చి 27వ తారీఖు ఇంగ్లీష్‌లోకి తర్జుమా కాబోతుంది. ప్రపంచానికి ఒక అగ్గి అంటుకోబోతుంది ఇప్పుడు. ఇంగ్లీష్‌లో రిలీజ్ అయిన తర్వాత. ఈనాడు ప్రపంచ దేశాలలో ఉన్న క్రైస్తవులు త్రిత్వము తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు అర్థం గాక చాలా మంది క్రైస్తవులు అంటే ఏండ్ల సంవత్సరాలుగా ఉన్నటువంటి క్రైస్తవులు ముస్లిమ్స్‌గా కన్వర్ట్ అయిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకి త్రిత్వం అర్థం కాలేదు. ఫారిన్ కంట్రీస్‌లో ఉన్న ఎందుకంటే వాళ్ళ తాత ముత్తాతల నుంచి పిల్లలు అందరూ క్రైస్తవులే. పుట్టు క్రైస్తవులు. అయితే వాళ్ళకి సరిగ్గా వాక్యం చెప్పేటోళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు ఇక్కడ కూడా 100 ఏళ్ల క్రైస్తవ్యంలో ఇప్పుడున్న పిల్లలు తాగుడుకు బానిసలైపోయి ఎవడు రక్షణ పొందకుండా ఎట్లయితే తయారైపోయారో ఎందుకంటే వాళ్ళకు సరైన సువార్త, సరైన వాక్యం చెప్పేటోళ్ళు లేరు. క్రైస్తవ కుటుంబాల్లో పుడతారు గానీ వాళ్ళకి వాక్యం తెలియదు అలాంటి వారు. అట్లా అమెరికా లాంటి దేశాలలో కూడా ఇదే పరిస్థితి అన్నమాట. వాళ్ళ తాత ముత్తాతలంతా క్రైస్తవులే గానీ వాళ్ళకు ప్రాపర్ గైడెన్స్ ఇచ్చినోళ్ళు లేరు. వాక్యం చెప్పినోళ్ళు లేరు. త్రిత్వం గురించి చెప్పినోళ్ళు అసలే లేరు. దీనివల్ల ఏమైపోతున్నారంటే చాలా మంది ముస్లిమ్స్‌గా కన్వర్ట్ అవుతున్నారు. ఈనాడు ఫాస్టెస్ట్ గ్రోత్ అవుతున్న రిలిజియన్ ఏదంటే ఇస్లాం. ఈనాడు సువార్త కాదు. ఇస్లాం. తర్వాత యెహోవా సాక్షులు. తర్వాత మార్మనిజానికి చెందినోళ్ళు. ఇక్కడ ముస్లిమ్స్ అయినా, యెహోవా సాక్షులైనా ఇద్దరు చెప్పేది ఒకటే. ఏంటిదంటే మనందరికీ దేవుడు ఒక్కడే అని చెప్తారు. ఈ త్రిత్వం అనే మాట అర్థం కాదు. దేవుడు ఒక్కరా, ముగ్గురా అనే మాట అర్థం కాదు. ఇది అర్థం చేయించేటోళ్ళు కావాలి. వివరించేటోళ్ళు కావాలి. దేవుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక నామని యేసు నామములో ముంచడం నీటి బాప్తిసం పొందమన్నాడు కదా. ఈ త్రిత్వం అనే మాట వాళ్ళకి అర్థం కాక ఎలోహిం అనే మాట ఉంటది. ఇన్ ద బిగినింగ్ ఎలోహిం అని ఉంటది. ఎలోహిం అంటే దేవతల సమూహం అని అర్థం. దేవతల సమూహము. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అన్న దగ్గర ఆది యందు దేవుడు అన్న దగ్గర ఎలోహిం అని ఉంటది హెబ్రీ భాషలో. ఎలోహిం అంటే కుదిరితే ఒకసారి గూగుల్‌లో దీని యొక్క మీనింగ్ కొట్టు. ఎలోహిం మీనింగ్ కొట్టు అరవింద్. ఎలోహిం అనే హిబ్రూ పదానికి మనకి గూగుల్ మీట్ ద్వారా ఒక మంచి సౌకర్యం ఉంది. ఏంటంటే వెంటనే మనకి ఏదైనా పదం కావాలంటే డైరెక్ట్ చూపెట్టేటువంటి ఒక అవకాశం ఉంటుందన్నమాట. గాడ్స్ అనేది చూడండి ఒకసారి. ఎలోహిం హిబ్రూ రోమనైజ్డ్ ఎలోహిం ద ప్లూరల్ ఆఫ్ ఈజ్ ఏ హిబ్రూ వర్డ్ మీనింగ్ గాడ్స్ ఆర్ గాడ్‌హుడ్ అని ఉంది. గాడ్స్ దేవతలు అని అర్థం వస్తది. అర్థం ఏంటిది అంటే ఇద్దరికంటే ఎక్కువ ఉన్నారు అని అర్థం అన్నమాట. దీనిని త్రిత్వము అంటారు అన్నమాట. త్రిత్వము ఇక్కడ అంటాడు ఏ నేమ్ ఫర్ గాడ్ యూజ్డ్ ఫ్రీక్వెంట్లీ ఇన్ ద హీబ్రూ బైబిల్. ఎలోహిం అనే మాట హిబ్రూ భాష పదం నుంచి ట్రాన్స్లేట్ అయింది. మనకు ఎవరికైనా మీకున్న బైబిల్స్ అన్ని కూడా ఒకసారి మీరు ఇటు మొత్తం తీసి చూస్తే బైబిల్ చూపిస్తాను. ఇక్కడ మీరు బైబిల్ మొత్తం తీసి చూస్తే మొట్టమొదటి పేజ్ ఉంటది కదా. మొట్టమొదటి పేజీ ఇక్కడ వాళ్ళు ట్రాన్స్లేట్ చేసినటువంటి వాళ్ళది రాసి ఉంటది. ఇక్కడ ట్రాన్స్లేట్ చేసింది రాసి ఉంటది. ఫస్ట్ అట్టలో ఏముంటుందంటే పరిశుద్ధ గ్రంథం ద బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా వర్షన్ తెలుగు వి షూటెడ్ ఫర్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ రీడింగ్ డివోషనల్ స్టడీ అండ్ మెమరైజేషన్. ఇందు పాత నిబంధన గ్రంథమును క్రొత్త నిబంధన గ్రంథమును ఇమిడి ఉన్నవి. ఆదిమ హెబ్రీ గ్రీకు భాషలలో నుండి భాషాంతరము చేయబడినది అని ఉంటది. ఇక్కడ భాషాంతరం చేయబడింది. అయితే హిబ్రూ భాషలో ఏమని రాయబడిందంటే అక్కడ ఆది యందు దేవుడు అనే మాట దగ్గర ఎలోహిం రాయబడింది. ఎలోహిం అంటే దేవతలు, దేవుళ్ళు అనే మాట వస్తుంది అన్నమాట. అర్థమైందా? అయితే త్రిత్వ దేవుడు మనం దీనికి గుడ్ ఎగ్జాంపుల్, మంచి ఎగ్జాంపుల్ ఏంటంటే మనిషి అంటే ప్రాణము, ఆత్మ, దేహం మూడు కలిస్తే మనిషి. మనిషిలో ఏమండి ప్రాణము, ఆత్మ, దేహం ఈ మూడు కలిస్తేనే మనిషి. ఇందులో నుంచి ఏ ఒక్కటి తీసేస్తే మనిషి కాదు. ప్రాణము, శరీరం ఉందనుకోండి జంతువు అవుతాడు. ఒకవేళ శరీరము, ఆత్మ ఉండే అవకాశం లేదు, అప్పుడు మనిషి చచ్చిపోతాడు. ఆత్మ, ప్రాణం రెండు కలిసి ఉంటాయి.
ఆత్మ ప్రాణం బయటికి వెళ్ళిపోయి శరీరం ఒకటి మిగిలిపోతే శవము అని పిలుస్తాము. దానినేమో ఆత్మ ప్రాణం అని పిలుస్తాము. 3 కలిస్తే మనిషి. ఇందులో నుంచి ఒక ఆత్మ బయటికి వెళ్ళిపోతే జంతువు అయితుందన్నమాట. 3 కలిస్తే మనిషి ఎట్లనో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఈ ముగ్గురు కలిసింది దేవుడు అన్నమాట. ఈ మాట ఫారెన్ కంట్రీస్ లో ఉన్నటువంటి చాలా మంది ఓల్డ్ క్రిస్టియన్స్ కి, బై బర్త్ క్రిస్టియన్స్ కి అర్థం కాలేదు. ఈ తరంలో దేవుడు భారతదేశంలో, తెలంగాణ రాష్ట్రంలో, వరంగల్లో దేవుడు ఒక ప్రవక్తను పుట్టించుకొని ఆయన ద్వారా పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానం అనే మాట గుర్తుపెట్టుకోండి. జ్ఞానము అనే ఈ విషయాన్ని విపులీకరించి త్రిత్వ దేవుని యొక్క వివరణను పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానం అనే గ్రంథంలో లిఖించాడు. అది తెలుగులో రిలీజ్ అయింది. అందరూ చదవండి. ఇది త్వరలో ఇంగ్లీష్ లోకి వచ్చేసింది. ఈస్ గాడ్ ఏ ట్రినిటీ, ఈస్ గాడ్ ఏ ట్రినిటీ, దేవుడు త్రిత్వమైనడా అనేటువంటి పుస్తకం రిలీజ్ అయింది ఆల్రెడీ. ఇది ప్రపంచంలోనికి వెళ్తుంది. దీని ద్వారా అనేక మంది సత్యాన్ని తెలుసుకోబోతున్నారు. ఈనాడు ఈ త్రిత్వం అర్థం కాకనే యెహోవా సాక్షులు యేసు ప్రవక్త అంటారు, దేవుని కుమారుడు అంటారు, కానీ సాక్షులు క్రైస్తవులు కాదు. వాళ్ళు కూడా క్రిస్టియన్ మిషనరీలుగానే వాళ్ళు కనబడతారు, కానీ వాళ్ళు క్రిస్టియన్స్ కాదు. అదే సిద్ధాంతం ముస్లింస్ నమ్ముతారు. యేసు ప్రభువును చాలా గౌరవిస్తారు ముస్లిం. యేసు ప్రభువు ఒక గొప్ప ప్రవక్త, ఒక గొప్ప నబీ అంటారు. ప్రవక్తలలోకెల్లా గొప్ప ప్రవక్త యేసు ప్రభువు అంటారు, కానీ దేవుడు ఒప్పుకోరు. ఒక ముస్లిం సహోదరుని సాక్ష్యం తీసుకున్నా నేను. ఆయన ఇమాముగా అవుదాం అనుకొని ఖురాన్ చదివి ఆయన పాస్టర్ అయ్యిండు. ఆజాద్ అనబడినట్టు ఒక సహోదరుని సాక్ష్యం తీసుకున్నాం మొన్ననే శనివారం రోజున. యథార్థ ఛానల్ ఉంది, ఒకసారి వినండి మీరు. ముస్లింకు మీకు తెలిసిన ముస్లింస్ కూడా వాళ్ళకి షేర్ చేయండి. అదే మీరు చెప్పే సువార్త అవుతుంది. అయితే చాలా మందికి ఈ విషయం అర్థం కాక, త్రిత్వం దేవుడు అర్థం కాక ముస్లింస్ కూడా యేసు ప్రభువును తెలుసుకోలేకపోతున్నారు. క్రిస్టియన్స్ ముస్లింగా మారుతున్నారు, యెహోవా సాక్షులుగా మారిపోతున్నారు. ఇది పెద్ద ప్రాబ్లమ్ గా తయారైపోయిందన్నమాట. ఇది విషయం. అందుకే దేవుని యొక్క జ్ఞానాన్ని మనం తెలుసుకోవాలి. దానికి దేవుడు పెట్టిన ఒక పేరుంది, ఏంటిదో తెలుసా? పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానము. ఇది తెలుసుకోవాలి. పరిశుద్ధుడైన దేవుని గూర్చిన తెలుసుకునే జ్ఞానం ఒకటి ఉంది. ఏమండి? సామెతల గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం చూడండి. తెలివి అన్న జ్ఞానం అన్న ఒకటే పర్యాయ పదాలు. ఇది చూడండి, ఈ మాట గుర్తుపెట్టుకోండి మీరు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము, పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారము. అయ్యగారు గ్రంథానికి పేరు పెట్టారు పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానం అని. తెలివి దగ్గర జ్ఞానం అని పెట్టారు అనమాట. తెలివన్న జ్ఞానం అన్న ఒకటే. పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానము మనకు ఉండాలి. ఎవరికి ఉండాలి? యేసయ్యను మనం పెళ్లి చేసుకోబోతున్నాం. పెళ్లి చేసుకోబోయే అమ్మాయికి తెలవాలా పిల్లగాడు ఎటువంటోడు, ఆయనకు ఏమొచ్చు, ఏం రాదు, ఏం చదువుకున్నాడు, ఆయన వివరాలన్నీ తెలిసి ఉండాలి. లేదంటే అంత ఎడ్డెడ్డి కథ అవుతుంది. ఈనాడు భర్తను గూర్చి భార్యకు తెలిసి ఉండాలి అన్ని విషయాలు. అందుకే పెళ్లి కాకముందు అన్ని వివరాలు తెలియజేస్తారు. పిల్లగాడు ఎట్లుంటాడు, ఏంటిది, వాళ్ళ ఊరేంది, ఎంతమంది పిల్లలు, వాళ్ళ ఇంట్లో ఎంతమంది అన్నదమ్ములు, ఎంతమంది అక్క చెల్లెళ్ళు, కుటుంబ సభ్యులు ఎంతమంది, వాళ్ళకున్న ఆస్పాసులు ఏంది, వాళ్ళకున్న వ్యవహారం ఏంది, అతడు ఏం చేస్తాడు అనే వివరాలన్నీ ఎందుకు చెప్తారు అమ్మాయికి అంటే, పోయిన తర్వాత వాటిని చక్కగా చూసుకోవాలి, ఆ జ్ఞానం కలిగి ఉండాలి ఆమెకు అని. అతనే దేవుడు మనలను పెళ్లి చేసుకోక ముందు, పెళ్లి కాకముందు ఆయనను కూర్చున్నటువంటి విషయాలన్నీ మనకు తెలియజేస్తున్నాడు. అవి నేర్చుకోకుండా పరలోకం పోవద్దు ఎవరు కూడా. అందరు ఏమనుకుంటున్నారంటే మేము నమ్మి బాప్సం పొందినాం, డైరెక్ట్ పరలోకం వెళ్ళిపోయి అక్కడ ఎప్పుడు దేవుని స్తుతిస్తా ఉంటాం అంటున్నారు. ఇది చాలా 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 పెద్ద పొరపాటు జరిగింది. చాలా పెద్ద పొరపాటు. మనం పరలోకం వెళ్ళి కేవలం భజన చేయడానికి కాదు, స్తుతించడానికి కాదు, మనం అక్కడ పరిపాలించడానికి వెళుతున్నాము. ఎవరైనా అమ్మాయి ఈ లోకంలో పెళ్లి చేసుకుంటే అక్కడికి వెళ్ళిపోయి భర్తను ఊకే పొగుడుతా ఉంటుందా? ఇంటికి పోయి పెళ్ళేటప్పుడు అమ్మ ఒక పాట పాడు, నాట్యం చేసి చూపెట్టానట్టు అట్ట పెద్ద మనుషులు అప్పుడు. ఇప్పుడు కూడా ఎవరైనా పెళ్లి కాగానే అమ్మాయి అత్తగారింటికి పోయి భర్త దగ్గరికి పోయి పాటలు పాడుతుందా? సంసారం చేస్తుందా? ఇంటి పనులు చేయాలి, సంసారం చేయాలి, మిగతా పనులన్నీ చూసుకోవాలి. భర్తకి ఏదైనా బాధ్యత ఉంటే ఆ బాధ్యతలో తను కూడా సాటి అయిన సహాయంగా ఉండాలి. ఇది ఒక ఛాయ. అసలు వాస్తవం ఏంటిదంటే యేసుక్రీస్తు ప్రభు మనందరి భర్త, సంఘపు భర్త. యేసయ్య పనులలో మనము పాలిభాగస్తులము కాబోతున్నాము. ఆదామును దేవుడు ఎందుకు చేశాడంటే రెండవ ఆదాము యేసయ్య, ఛాయ మొట్టమొదటి ఆదాం. మొట్టమొదటి హవ్వ ఒక ఛాయ, రెండవ హవ్వ సంఘము.
ఆదాముకు సాటి అయిన సహాయము హవ్వ అయితే, రెండవ ఆదామైన యేసుక్రీస్తుకు సంఘము సాటి అయిన సహాయము. పరలోకం వెళ్ళిన తర్వాత భజన చేసే పని కాదు మనకున్నది, బాధ్యతల పని ఉన్నది మనకు. సింహాసనంలో కూర్చొని తీర్పులు చెప్పాలి, ఏలాలే, ప్రపంచాలను ఏలాలి మనం. ఒక రాజు ప్రపంచాన్ని రాజ్యాన్ని ఏలుతుంటే భార్య కూడా ఏలినట్టే కదా, భార్య కూడా ఏలుతుంది. అంతే తప్ప భర్త నువ్వుకే పొగుడుకుంటుంటదా? ఈ విషయం తెలియదు. అందుకే గృహ నిర్వాహకులకే ఈ విషయాలు అర్థమవుతాయి, మిగతాలకు అర్థం కావు. దేవుని ఇంట్లో ఏమేమి వస్తువులు ఉన్నాయో, ఏ విషయాలు ఉన్నాయో, ఏం సిస్టమ్ ఉందో గృహ నిర్వాహకునికి అర్థమవుతుంది, మిగతాలకు అర్థం కావవి. అందుకే వాళ్ళు చెప్పలేదు. అందుకే పౌలు అంటాడు, తరములలోను యుగములలోను దాచబడిన మర్మములను మీకు తెలియచేయడం కొరకు దేవుడు నన్ను నియమించాడు అంటాడు. అందుకే గృహ నిర్వాహకత్వం నాకు అప్పగించబడింది అన్నాడు కదా. మీరు ఏమండి, ఇది చాలా ఇంపార్టెంట్ విషయం, మీకు ఈ విషయాలు ఎవరు చెప్పరు. అందుకే చూడండి, 1 కొరింథీ 4:1-2 వచనాలు మనం చదువుకున్నాం. ఏమండి, అదేవిధంగా కొలసి 1:26 చూడండి. కొలసి 1:26. ఇక ఇయ్యాలటికి చాలు, ఇది మనం ముగించుకుందాం. ఇది కంటిన్యూగా వెళ్ళేటువంటి విషయము. అందుకే మీరు రోజు ఒక గంట టైం తీసుకోండి. కొలసి 1:26 చూడండి. దేవుని వాక్యమును అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంఘమునకు పరిచారకుడనైతిని అన్నాడు. ఇక్కడ ఏర్పాటు అన్న దగ్గర మీ బైబిల్స్ తెరిచి చూస్తే 5వ నంబర్ ఉంటుంది. ఫుట్ లో 5వ నంబర్ దగ్గర ఏముంటుంది తెలుసా? గృహ నిర్వాహకత్వం నాకు అప్పగించబడింది. గృహం నిర్వాహకత్వం, నిర్వహించాలి గృహాన్ని. దేవుని సంఘాన్ని నిర్వహించే బాధ్యత అపోస్తలుడైన పౌలు భక్తునికి అప్పగించబడింది. అతడు అపోస్తలుడు, ప్రవక్త కాబట్టి అపోస్తలునికి అప్పగించబడుతుంది ఆ బాధ్యత. ఇల్లంతటిలో మోషే గృహ నిర్వాహకుడు. ఈనాడు దేవుని గృహ నిర్వాహకులు అవసరం. ప్రతి తరంలో ఒక గృహ నిర్వాహకుడు ఉంటాడు దేవుని మందిరం. విశ్వాసులు చాలా మంది ఉంటారు, స్వార్థికులు చాలా మంది ఉంటారు, కాపరులు చాలా మంది ఉంటారు, ఉపదేశకులు చాలా మంది ఉంటారు, ప్రవక్తలు కూడా చాలా మంది ఉండొచ్చు. కానీ గృహ నిర్వాహకుడు ఒకడు ఉంటాడు. ప్రతి తరానికి దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. అయితే నేను నమ్ముతున్నా, ఈ తరానికి దేవుడు ఆత్మీయ తండ్రి అద్దంకి రంజిత్ తోఫీర్ గారిని గృహ నిర్వాహకునిగా దేవుడు ఏర్పాటు చేశాడని. ఎందుకంటే తరములలోను యుగములలోను దాచబడిన మర్మాలను ఆయన బయటికి తీసుకొచ్చాడు. ఏం తీసుకొచ్చాడు అంటే, ఎవ్వరు చెప్పని కొన్ని విషయాలు చెప్తాను మీకు. మొట్టమొదటి ఈ విషయమే, అపోస్తలులు అనే వాళ్ళు ఇప్పుడు ఉన్నారా లేరా అంటే చాలా మంది ఇప్పుడు లేరు అని నమ్ముతున్నారు. మరి లేరు అంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం, 1 కొరింథీ 12వ అధ్యాయం 22వ వచనం రెండు కొట్టేసుకోవాల్సి వస్తుంది బైబిల్ నుంచి. ఇప్పటి కూడా బైబిల్ ఉంది కాబట్టి ప్రవక్తలే రాసిరు బైబిల్ని. ఇది అర్థం చేయించేది కూడా ప్రవక్తలే అర్థం చేయించాలి. ఇకపోతే చాలా మంది పడిపోయిండు సైతాను అని అంటారు. సైతాను ఎలా పుట్టాడు, సైతాను ఎందుకు సైతానుగా మారాడు, దానికి గల కారణాలు ఏంటి అనే ఈ మర్మమును విప్పిన మొట్టమొదటి అపోస్తలుడు రంజిత్ తోఫీర్ గారే. ఆయనను ఉత్తగానే ఏదో గణపరచాలే మీకు చెప్పాలని కాదు నా ఉద్దేశం. గృహ నిర్వాహకత్వం ఆయనకు ఇవ్వబడింది కాబట్టి ఆ మర్మం ఆయనకు చెప్పబడింది. పౌలు భక్తుడు అంటాడు 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో, దేవుని యొక్క సంగతులన్నీ నాకు తెలియచేయబడ్డాయి అంటాడు. ఎవరు తెలియజేయబడేది అంటే 2వ కొరింథీ 12 మొదటి వచనం నుంచి, అతిశయపడుట నాకు తగదు గాని అతిశయపడవలసి వచ్చింది. ప్రభు దర్శనములను గూర్చి ప్రత్యక్షతలను గూర్చి చెప్పుదును. ఏమిటి అట? ప్రభు దర్శనాలు ప్రత్యక్షతలను గూర్చి. క్రీస్తునందు యొక్క మనిషిని నేను ఎరుగుదును. అతడు 14 సంవత్సరముల కిందట 3వ ఆకాశాన్ని కొనుకోవడును. అతడు శరీరంతో కొనుకోవడును నేను ఎరుగను, శరీరం లేక కొనుకోవడును నేను ఎరుగను, అది దేవునికే తెలియను. అట్టి మనిషిని నేను ఎరుగుదును. అతడు పరదేశంలో కొనుకోబడి వశింపశక్యంగాని మాటలు వినను, ఆ మాటలు మనుషుడు పలకకూడదు అని మాటలు చెప్పిండు. ఇక్కడ పౌలుకి ఏం కలిగినాయి? దర్శనము, ప్రత్యక్షత. ఇక్కడ ఒక్క మాట చెప్పి నేను ముగించేస్తా ఈరోజు. ప్రత్యక్షత కలిగిన మనస్సు ఉండాలి మనకు. ఇది దేవుణ్ణి మనం అడగాలి. ప్రత్యక్షత కలిగిన మనస్సు ఉంటేనే మనకు దేవుడు చెప్పే సంగతులు అర్థమవుతాయి, లేకపోతే అర్థం కావు. ఇట్లా గోడకు బంతి కొట్టినట్టు కొట్టి ఎగిరిపోతాయి. ఇది ఇవ్వమని దేవుణ్ణి అడగాలి మనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17-19 వచనాలు కలిసి ఉన్నటువంటి భాగంలో
ఇక్కడ అంటాడు ఏమంటాడంటే, మీరు తెలుసుకొనవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయు గల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థన యందు ఇప్పుడు నా కొరకు మీరు అందరూ ప్రార్థిస్తున్నారు. చాలా ధన్యవాదాలు. నేను మీ అందరి కొరకు చేసే ప్రార్థన ఏంటిదో తెలుసా? మీ అందరికీ ప్రత్యక్షత కలిగిన మనస్సు మీకు ఇవ్వాలనేది నా ప్రార్థన నిరంతరం. నాకు ఆరోగ్యం బాగుండాలి, నా ప్రయాణంలో నేను మంచిగా ఉండాలి, నీ సేవలో వాడబడాలి, దేవుని అభిషేకం నాకు ఉండాలి, ఆరోగ్యం ఉండాలి, ధనము నాకు దేవుడు ఇవ్వాలని మీరు అందరూ ప్రార్థించాలి. పౌలు కొరకు ఆనాడు సంఘం ప్రార్థించారు. అట్లా ప్రార్థన చేయాలి భక్తులందరూ. అది మంచిది. కానీ పౌలు ఏమని ప్రార్థించాడట? తన్ను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతలు గల మనసు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థన యందు మిమ్మల్ని గురించి విజ్ఞాపన చేయుచున్నాను అంటున్నాడు ఎఫెసీయులకు రాస్తూ. కాపరి చేసే ప్రార్థన ఇది విశ్వాసుల గురించి. ధనమి, ఆరోగ్యమి ఎప్పుడు ఇదేనా? ఎప్పుడు ఇదేనా? అసలు నువ్వు ఎంత ప్రార్థించకపోయినా దేవుడు నీకు ఏమి ఇవ్వాలనుకున్నాడో అది ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది. దేవుడు అది ఇచ్చేస్తాను నీకు. నువ్వు ఆయన నమ్మినావు కాబట్టి. రక్షణ ఇచ్చిండు, ఆత్మనిచ్చిండు, బైబిల్ ఇచ్చిండు, కాపరినిచ్చిండు, పరిశుద్ధాత్మనిచ్చిండు. అదే విధంగా నీకు కావలసినంత ధనము, ఆరోగ్యము ఇవన్నీ కూడా ఇస్తాడు. ఆహారము ఇవన్నీ కూడా ఇస్తాడు దేవుడు. కానీ అడగవలసింది ఏమిటంటే జ్ఞానం అడగాలి. యాకోబు 1:5 చదువుకున్నాం. తర్వాత ఇక్కడ చెప్తున్నాడు ఏమండి? తను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానం కావాలి. దేవుణ్ణి తెలుసుకొనడానికి మనకు జ్ఞానం కావాలి. ఆ జ్ఞానము మనకు అర్థం కావాలంటే ప్రత్యక్షత కలిగిన మనసు కావాలి. ప్రత్యక్షత కలిగిన మనస్సు అంటే దేవుడు చెప్పే సంగతులను చూచి అర్థము చేసుకునే మనస్సు మనకు కావాలి. ఈ మనస్సు గురించి ఎవ్వరు మాట్లాడరు. ఈ పాయింట్ని ఎత్తి చూపెట్టింది కూడా రంజితోఫిర్ గారు మొట్టమొదట. నేనేం చేయాలి దానికి? నేనేం చేయాలి? ప్రత్యక్షత కలిగిన మనస్సు అనేది మనకు కావాలి అని మనము సంఘ కాపరులు, విశ్వాసుల కొరకు ప్రార్థన చేయాలి. అప్పుడు ఏం జరుగుతుందంటే పౌలుకు దేవుడు ఏ మర్మాలనైతే చూపెట్టిండో ఆ మర్మాలన్నీ మనకు కూడా కనబడతాయి. ఆ ప్రత్యక్షతలు మనకు కనబడతాయి. ఎగ్జాంపుల్ మీకు ఒక విషయం చెప్తున్నా. దేవుడు దేవదూతలను చేస్తే దేవదూతలు పడిపోయాయి. దేవుడు మానవ జాతిని చేసి ఆదాము హవ్వలను చేస్తే ఆదాము హవ్వలు పడిపోయాయి. ఈనాడు సంఘమును దేవుడు కడితే సంఘం ఇంకా ఎదుగుతలేదు. టైం పడుతుంది. 2000 ఏళ్ళ ఈ సంఘం కట్టబట్టి దేవుడు ఇంకా సంపూర్ణ స్థితి పొందలేదు సంఘం. అంటే దేవుడు ఏది చేసినా పర్ఫెక్ట్గా ఉండదా? దేవునికి ఒకటి పర్ఫెక్ట్ గా చేయనీకి రాదా? లూసిఫర్ను మొట్టమొదట సృష్టించారు, లూసిఫర్ పడిపోయాయి. ఆదాము హవ్వలను మొట్టమొదట భూమి మీద సృష్టిస్తే వాళ్ళు పడిపోయారు. అంటే దేవుడు పడిపోని చేయలేడా? ఎందుకు ఇట్లా జరుగుతుంది? దీనికి గల మూల కారణం ఏమిటి? దీన్ని తెలుసుకునేదే మర్మము అంటారు. ఆ మర్మము చెప్పాలంటే దేవుని గృహ నిర్వాహకుడు కావాలి, కలిగిన మనసు కావాలి. ఈ రెండు ఉన్నప్పుడు దేవుని సంగతులు మనము తెలుసుకోవడం అనేది జరుగుతుంది. దేవునికి మహిమ కలుగును. ఒకటి గృహ నిర్వాహకుడు ఉండాలి, రెండవది ప్రత్యక్షత కలిగిన మనసు ఉండాలి. నేను ఇప్పుడు ఒక వ్యక్తికి నా మొబైల్ చూపెడదాం అనుకుంటున్నా. నేను ఒక కొత్త మొబైల్ తీసుకున్నా, బ్రదర్ ఇగో ఇది, ఇందులో ఇటువంటి ఫీచర్స్ ఉంటాయి అని నేను ఇది చూపెడుతున్నా, దీని స్క్రీన్ ఇది, దీని లెక్క ఇది అని చూపెడితే అతడు చూడలేకపోతున్నాడు. ఇది ఏదైనా ముఖం ముందర పెట్టినా చూస్తలేడు. ఎందుకు చూస్తలేడు అంటే అతనికి 2 కళ్ళు లేవు. ఎట్లా చూస్తాడు? దేవుని సంగతులను గృహ నిర్వాహకుడు తీసుకొచ్చి ముందర పెడితే చూడలేకపోతాడు. ఎందుకంటే అతనికి కళ్ళు లేవు కాబట్టి. ఆ కళ్ళు ఎందుకు లేవు? ఈ యుగ సంబంధమైన దేవత అయిన సైతాను గుడ్డితనం కలగజేశాడు కాబట్టి చూడలేకపోతున్నాడు. ఆ గుడ్డితనమును తొలగించాలని, ప్రత్యక్షత కలిగిన మనస్సును దేవుడు ఇవ్వాలని ప్రతి దైవజనుడు, ప్రతి సంఘము కొరకు ప్రార్థన చేయాలి. అప్పుడు ఖచ్చితంగా వారి మనోనేత్రములను దేవుడు తెరచి సత్యాన్ని వారికి బయలుపరచ చేస్తాడు. అప్పుడు దేవుని యొక్క జ్ఞానము మనకు అర్థమవుతుంది. ఈ రోజు మనం చేయాల్సినటువంటి ప్రార్థన ఏమిటంటే, దేవా మా సంఘానికి, మా కుటుంబానికి, మాకు ప్రత్యక్షత కలిగిన మనస్సు మాకు అనుగ్రహించండి అని మనం ప్రార్థన చేస్తే రేపటి నుంచి చెప్పుకోబోయే విషయాలు మనకు అర్థమవుతాయి ఖచ్చితంగా. ఎందుకంటే ఈ యుగ సంబంధమైన దేవత
అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనం కలుగజేశాడు కదా! ఆ గుడ్డితనం పోవాలి అంటే ప్రార్థన చేయాలి. సత్యాన్ని ప్రత్యక్షపరచాలి. అప్పుడు దేవుని యొక్క జ్ఞానం మనకు అర్థము కావడం మొదలవుతుంది. రేపటిదాకా మీరందరూ ఈ ప్రార్థన చేయండి. మనసులో కూర్చున్నా, లేచినా, నడిచినా, పడుకున్నా, ఏం చేసినా మీ మనసులో ఇదే తిరగాలి. దేవా నాకు ప్రత్యక్షత కలిగిన మనసు దయచేయి. ప్రత్యక్షత కలిగిన మనసు దయచేయి. ప్రత్యక్షత కలిగిన మనసు దయచేయి. నేను ప్రార్థించిన ఎన్నో సార్లు ప్రార్థించిన. మీకు కూడా ఈ ఈ ఈ ప్రార్థన చేయాలా. అన్నమి, బట్టలి, ఆరోగ్యమి, దానమి ఇది కాదు. ఇది ఈలోక సంబంధమైనది అడుగుతున్నారు మీరు. పరలోక సంబంధమైనది అడగండి. నా నీతిని, రాజ్యాన్ని వెతకమన్నాడు ప్రభు. పరలోక సంబంధమైనదంటే ఏమిటి? నాకు ప్రత్యక్షత కలిగిన మనస్సు నీవు. ఇది పరలోక సంబంధమైన విషయాలను అర్థం చేసుకోవడానికి ఉపయోగపడే ఒక నిధి, వరం. గనుక ప్రభువా మా సంఘానికి ప్రత్యక్షత కలిగిన మనస్సు ఇవ్వండి. నీ విషయంలో, విశ్వాసంలో, జ్ఞాన విషయంలో ఏకత్వం రావాలి. అటు కృపను మీరు మాకు అనుగ్రహించండి అని మనమందరం కూడా ఈ విషయంలో ప్రార్థిద్దాం. దేవుడు మనకు తోడైండును గాక. ఈ రోజుతో ఇది ముగించుకుందాం. ఇద్దరు ప్రార్థన చేయండి. ఒకరు స్త్రీలు, ఒకరు పురుషులు. ఇద్దరు ఈ చెప్పబడిన విషయాల గురించి ప్రార్థిస్తే ఈ రోజు మనం ముగించేసుకుందాం. సుదర్శన్ ప్రార్థన చేయి. ఓకే, మంచిది. ఎవరైనా ఇద్దరు ప్రార్థన చేయండి. అరవింద్ నువ్వు చేయి. అతి త్వరలో రాబోతున్నావు నాయన. సమీపంలో నిజముగా నీ దాసుని ద్వారా నీవు మాతో మాట్లాడినందుకు వందనాలు. ఈ కడవరి కాలంలో నిజముగా నీవు మాకు ఇచ్చిన నాయన సత్య ప్రవక్త కొరకు నీకు వందనాలు. సత్య సంఘము కొరకు నీకు వందనాలు ప్రభువా. మరి సరైన సంఘములో నాయన సహవాసంలో మిమ్మల్ని ఇచ్చిన గొప్ప భాగ్యం కొరకు నీకు వందనాలు ప్రభువా. ఇలాగ అనేక విషయాలను ఇంకా తెలుసుకోవాల్సి ఉన్నది ప్రభువా. నీవే మమ్మల్ని అందరినీ చిక్కమని అడుగుతున్నాను ప్రభువా. నీకు సత్య సంఘంలో ఉండడమే కాదు ప్రభువా నాయన ప్రతిది కూడా మరి నాయన సంపూర్ణ జ్ఞానములోనికి, సంపూర్ణ సిద్ధిలోనికి నాయన విశ్వాసులముగా మేమందరం ముందుకు సాగడానికి సహాయం చేయి నాయన. అన్ని విషయాలలో నాకు సంపూర్ణత దయచేయి నాయన. పర్ఫెక్షనిస్టులు మేమందరం అవ్వడానికి సహాయం నీకు వందనాలు అయ్యా. నాయన నీవే కృప దయచేయి, నీవే దయ చూపించు, నీవే దయపాలించు నాయన. నిజముగా ప్రభా నాయన నీవు చేయబోతున్న ప్రతి కార్యము మాకు చెప్పే చేస్తున్నావు కనుక మేమందరము నాయన నువ్వు చెప్పిన ప్రతి మాటకు లోబడి నాయన మేము, మా కుటుంబం, మా సంఘం అందరం నాయన సిద్ధపడడానికి సహాయం చేయి. అటువంటి సిద్ధపాటు జీవితం మాకు దయచేయండి. నీవే కృప చూపించు నాయన. నీకు వందనాలు. నీవే సహాయం చేయి. మరి సత్యము నాయన ఇంకా మాకే సంపూర్ణముగా తెలియకపోతే ఇంకా దేశానికి ఎలా వ్యాప్తి చేసేది ప్రభా. అయ్యా నీవే సహాయం చేయి. ఇక్కడ ఉన్న మమ్మల్ని అందరినీ సంపూర్ణముగా ఈ వాక్యముతో నాయన మరి ముఖ్యంగా నాయన ఈ యుగాంతమనే నాయన సబ్జెక్టుని మేము అందరము తెలుసుకొని అనేక నాయన మందికి అనేకులకు నాయన సత్య సువార్తను మేము ప్రచురించడానికి సహాయం చేయి. నీవే కృప చూపించు అయ్యా. నీవు మాకు ఇచ్చిన నాయన సత్య ప్రవక్త ద్వారా నీవు మాకు ఇచ్చిన నీ రాకడ రహస్యాల కొరకు నీకు వందనాలు నాయన. నీవు ఇచ్చిన క్లూస్ కొరకు నీకు వందనాలు అయ్యా. వాటి ప్రకారంగా నాయన సువార్తను అతివేగంగా ముందుకు తీసుకెళ్ళడానికి మాకు జ్ఞానం దయచేయి. సమయోచితమైన సహాయం దయచేయి. సమయోచితమైన జ్ఞానం దయచేయి నాయన. జ్ఞానముతో నీ సేవను ముందుకు తీసుకెళ్ళడానికి సహాయం చేయి. అతి విధంగా మమ్మల్ని అందరినీ ఆశీర్వదించు ప్రభావ. నిజంగా నాయన మేము ఇంకా అనేకులకు సువార్త చాటి చెప్పి ఇంకా నాయన అధికారులతో నాయన మాట్లాడే అవకాశం మేము కల్పించుకొని కలగడానికి సహాయం చేయి. ఇంకా అనేకులు అధికారులతో పక్కన సుపీరియర్స్ తో మేము మాట్లాడి నాయన ఇది సత్యం నాయన అని మేము క్లియర్ గా వాక్యానుసారంగా మాట్లాడడానికి సహాయం చేయి నాయన. నీకు వందనాలు. వాక్యము నాయన మా మనసులో
విత్తద్దు ప్రభా. మేము మర్చిపోకుండా నాయన సైతాన్ గాడు మంచి వాక్యము దొంగిలించకుండా నాయన వాక్యము భద్రపరుచుకునే విధంగా నాయన నీవే మమ్మల్ని ఆధ్యాత్మికంగా స్థిరపరచమని అడుగుతున్నాను తండ్రి. నీకు వందనాలు. మరి నాయన వాక్యాన్ని నాయన మరి సేవను విస్తరింపజేయకుండా చూస్తున్న సకల దురాత్మ చీకటి శక్తులను అన్నిటిని నామములో బంధించలేపరచండి అయ్యా. మేము ఇంకా పాలు త్రాగు వారంగా కాదేసయ్యా ఆయన బలమైన ఆహారము తినేవారిని మమ్మల్ని తయారు చేయమని ప్రభావ. నీకు వందనాలు. అనేకులకు చెప్పే విధంగానే మా సంఘమును నాయన మా వ్యక్తిగత జీవితాలను మా మా వ్యక్తిగత జీవితాలు నాయన నిజంగా అనేకులకు మాదిరిగా అనేకులకు చెప్పే విధంగా తయారు చేయండి నాయన. నీకు వందనాలు నాయన. నీకు స్తోత్రం. నీవే సహాయం చేయమని అయ్యా. సత్య సంఘంలో ఉండవలసిన నాయన బలమైన విశ్వాసిగా అన్ని లక్షణాలు మా లోపల ఉండడానికి సహాయం చేయమని నడిపించి మహిమగలత ప్రభావాలు నీవే పొందుతున్నాం అయ్యా. ఇంకా ఈ నాయన ఈ సబ్జెక్టు గురించి జరుగుతున్న ప్రతి రోజు వాక్యములో నాయన సంఘంలో ఏ ఒక్కరు మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వడానికి సహాయం చేసే నాయన. నిజంగా చదవలేకుండా అవకాశం ఉన్న వాళ్ళందరూ ప్రతిరోజు ఆయన కాల్లో జాయిన్ అవ్వడానికి సహాయం చేయండి. అనేకులు తద్వారా సత్యం తెలుసుకోవడానికి సహాయం చేయండి. నీవే కృప చూపించి నాయన దయ చూపించి దయపాలించి మహిమగలత ప్రభావాలు నీవే పొందుకొని లెక్కలేదు విషయాన్ని అతి పరిశుద్ధ స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. కృపల తండ్రి దయగలిగిన దేవ వందనాలు. మరి జరిగిన కార్యం బట్టి స్తోత్రం స్తోత్రం. అందరం దేవుని స్తుతులు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఇరవరషడ తిరిగి డబడ తిరిగి రాయి బాధ శుకుదార పరంత రాయి బాధ శుకుదార పడ తిరిగి రాయి బాధ శుకుదార పడ తిరిగి రాయి బాధ శుకుదార పడ తిరిగి రాయి బాధ శుకుదిగిదా. ప్రభా ప్రతి ఒక్కరికి నాయన ప్రత్యక్షత కలిగిన మనసును అనుగ్రహించండి. నీ జ్ఞానాన్ని తెలుసుకునే మనసును మీరు అనుగ్రహించండి. ప్రతి ఒక్కరికి నీ జ్ఞానాన్ని దయచేయండి తండ్రి. నీ సత్యాన్ని మీరు బయలుపరచండి స్వామి. నీ సత్య జ్ఞానాన్ని దయచేయండి. నిన్ను తెలుసుకున్నటను బట్టి మేము అతిశయించడం మాకు నేర్పించండి. అట్టి కృపను మీరు మాకు దయచేయండి. జ్ఞానం అడుగులా నువ్వు ఎవరిని గద్దించక దారాలను అనుగ్రహిస్తానన్నావు తండ్రి. మీరు కృప చూపండి. నిన్ను కూర్చిన ప్రత్యక్షత, నిన్ను కూర్చిన సత్య సారాంశం, మీ మర్మములు మాకు అర్థమవు గాక. అటువంటి మనసు మాకు అందరికి కలుగును కాక. అలాంటి మనసు సంఘానికి అంతా కలుగును కాక. ఇందులో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరికి కలుగును కాక. నాయన స్తోత్రం. ప్రతి ఒక్కరిని బోధకులుగా చేయండి నాయన. అయ్యా ప్రతి ఒక్కరిని దాసులుగా మీరు మార్చండి. కృప చూపండి తండ్రి. అనేకులను రక్షణలను సత్యంలో నడిపించేటువంటి శక్తివంతులుగా మీరు మార్చండి. మీరు ఆశీర్వదించండి. మీరు దీవించి వాడుకోండి. మాకు ఆత్మ వర్ధిల్లుచిన కొరకు అన్ని విషయాలు వర్ధిల్లమని అవుతుంది. ముందుగా మా ఆత్మను వర్ధిల్లించండి. అన్ని విషయాలు కూడా భౌతిక సంబంధమైన ప్రతిదీ కూడా మాకు అనుగ్రహించండి. మీరు దీవించి ఆశీర్వదించుకొని లెక్కలేని స్తోత్రం చెల్లిస్తూ యేసు ఉన్నత నామమున ప్రార్థించండి వేడుకుంటున్నాం ప్రభువుతండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ కుమారుని కృష్ణ పరిశుద్ధాత్మ సహవాసం మనకు భూలోకం సకల భక్తుడికి తోడండి. యేసు వచ్చేంత వరకు నిలబడుకుంటారు. దేవుని కృపా కటాక్షం నిరంతరం తోడండి. ఆమేన్ ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ కుమారుని కృష్ణ పరిశుద్ధాత్మ సహవాసం మనకు భూలోకం నడిపించును గాక. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.